And then next method start చేస్తున్నాను. So next method, stock and debtors method. Right. Stock and debtors method అన్న debtors method అనేది టెక్నిక్ నా, బట్ ఇది ఇట్స్ నాట్ ఎ టెక్నిక్. సమ్ ఎంట్రీస్, సమ్ కంట్రోల్ కోసం కొన్ని ఎంట్రీస్ అండ్ లెడ్జెస్ ని ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది. రైట్. కొన్ని ఎంట్రీస్ రాస్తుంది, అలాగే అన్ని ట్రాన్సాక్షన్స్ రాయిందని మళ్ళీ. సో ఎంతవరకు అవసరం అంతవరకు. సో బ్రాంచ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తుంది. సో ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ బేస్డ్. స్టాక్ అండ్ డేటాస్ మెథడ్ అనేది డబుల్ ఎంట్రీ సిస్టమ్ బేస్డ్ మెథడ్. This method is helpful in exercising the more detailed control over the branch. More detailed control. సో కంట్రోల్ అనేది కొంచెం ఎక్కువగా, సో మోర్ కంట్రోల్ అనేది సాధ్యమవుతుంది ఇన్ స్టాక్ అండ్ డేటాస్ మెథడ్. Point number 2. This method is based on double entry system of accounting. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం మన అకౌంటింగ్ ప్రకారం అంటే డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ప్రకారం మనం ఎంట్రీస్ రాస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ ఈ మెథడ్స్ ఏదైనా సరే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం మెయింటైన్ చేసేది హెడ్ ఆఫీస్ మాత్రమే. సో బ్రాంచ్ అయితే కనుక ఎంట్రీస్ ఏమి రాయిందని, బ్రాంచ్ కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుందన్న ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సో హెడ్ ఆఫీస్ అనేది అకౌంటింగ్ అనేది చేస్తుంది. సో ఇంతకు ముందు మెథడ్ లో కంట్రోల్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం అన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయం. డేటాస్ మెథడ్ అనేది టెక్నిక్ కాబట్టి అన్ని ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేయాలి, అందువల్ల అది ఎక్కువ కంట్రోల్ అనేది ఉండదు దాని మీద. సో ఈ మెథడ్ లో మాక్సిమం రిక్వైర్డ్ బ్రాంచ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తాం. సో కాబట్టి దీని మీద బ్రాంచ్ మీద కొంత కంట్రోల్ అనేది ఎక్కువ ఉంటుంది అంటది స్టాక్ అండ్ డేటాస్ మెథడ్. Following are the different ledgers used for accounting. సో కొన్ని లెడ్జెస్ వాడతాను స్పెసిఫిక్ గా అనేది ఆ లెడ్జెస్ ఇది వాడాలి ఇది వాడకూడదని ఏమి ఉండదు, కానీ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం హెడ్ ఆఫీస్ కొన్ని స్పెసిఫిక్ లెడ్జెస్ ని వాడుతుంది. మాక్సిమం మనం రాసే ప్రతి ట్రాన్సాక్షన్ డబుల్ ఎంట్రీ కూడా అంటే హెడ్ ఆఫీస్ బ్రాంచ్ గురించి ఏంటి రాసినా వాడు ఇప్పుడు చెప్పబోయే లెడ్జెస్ నుంచి మనం రాయాలి. సో లెడ్జెస్ నుంచి ఎక్కువగా మనం ఐడెంటిఫై చేయాలి, ట్రాన్సాక్షన్ ని డబుల్ ఎంట్రీని ఫిల్ చేయాలి. సో ఏ అకౌంట్ వాడతాం, దానికి ఏదైనా పర్పస్ ఉంటే పర్పస్. ఫస్ట్ లెడ్జర్ సో బ్రాంచ్ స్టాక్ అకౌంట్. స్టాక్ అకౌంట్ ఉపయోగిస్తాం మనం ఎంట్రీస్ లో. ఈ స్టాక్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక దీనికి పర్పస్ అంటే దేనికి వస్తున్నాను ఏం క్యాలిక్యులేట్ చేయడానికి, సో బ్రాంచ్ యొక్క ఏం విషయాన్ని ఐడెంటిఫై చేయడానికి. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ షార్టేజ్ ఆర్ సర్ప్లస్, షార్టేజ్ ఆర్ సర్ప్లస్. రెండు
బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో లోడ్ రికార్డ్ చేయడానికి ఉపయోగించేటటువంటి లెడ్జర్. బ్రాంచ్ డెటర్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు బ్రాంచ్ డెటర్. సో డెటాస్ సంబంధించి ఏదైనా కనుక్కోవచ్చు, లైక్ డెటాస్ లో బ్యాడ్ డెట్స్ కనుక్కోవచ్చు ఆ లెడ్జర్ ద్వారా. సో డెటాస్ లో ఆ కలెక్షన్ కనుక్కోవచ్చు. సో డెటాస్ క్లోజింగ్ డెటాస్ బ్యాలెన్స్ ఎంత ఉందో బ్రాంచ్ లో కనుక్కోవచ్చు. సో బ్రాంచ్ లో డెటాస్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కనుక్కోవడం కోసం బ్రాంచ్ డెటాస్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తుంది హెడ్ ఆఫీస్. నెక్స్ట్ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. సో బ్రాంచ్ ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే దాని గురించి కనుక్కోవడం కోసం ఈ లెడ్జర్ ఉపయోగిస్తున్నాం. బ్రాంచ్ P&L అకౌంట్. బ్రాంచ్ P&L అకౌంట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఆఫ్ ది బ్రాంచ్, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఆఫ్ ది బ్రాంచ్ కనుక్కోవడం కోసం ఈ లెడ్జర్ ఉపయోగిస్తాం. ఇన్ ది సేమ్ వే గూడ్స్ పంపించినప్పుడు మనం ఉపయోగించే జనరల్ లెడ్జర్ అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. టు నో ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్. సో గూడ్స్ ఎంత పంపించామో దాని కాస్ట్ ఎంత, ఈ విషయం క్లారిఫై చేసుకోవడానికి మనం ఉపయోగించే లెడ్జర్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్. రైట్. ఇలా చాలా లెడ్జర్స్ మనం ఉపయోగించి, నేను ఇవి జనరల్ లెడ్జర్స్. నేను కొన్ని ఇంపార్టెంట్ లెడ్జర్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ద ఫాలోయింగ్ ఆర్ ద some important ledgers used for accounting under the stock and debtors method. ఇవి కాకుండా మిగతా లెడ్జర్స్ కూడా వాడచ్చు. ఇది వాడాలి ఇది వాడకూడదు అని స్పెసిఫికేషన్ ఏమి ఉండదు. బట్ జనరల్ గా ఉపయోగించే లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మాత్రమే మనం జనరల్ ఎంట్రీస్ అనేవి రాస్తాం. అవి ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ మెథడ్ లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు నేను ఒక్కొక్క ఎంట్రీ అడుగుతానన్నా ఈ లెడ్జర్స్ ఉపయోగించి ఆ ఎంట్రీస్ ఎలా ఉండొచ్చు ఏంటి అనే దాని గురించి మీరు నాకు ఎంట్రీ చెప్పడానికి ట్రై చేయాలి. సో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ రాద్దామా, వాటి ఎంట్రీస్ రాద్దామా. జనరల్ ఎంట్రీస్ అండర్ స్టాక్ అండ్ డెటర్స్ మెథడ్. ఈ మెథడ్ లో రాసేటటువంటి ఎంట్రీస్. ఫస్ట్ వన్, నేను అడిగిన పర్సన్ జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ నేను ఏవైతే లెడ్జర్స్ చెప్పానో వీటిని బేస్ చేసుకుని ఎంట్రీస్ రాయడం స్టార్ట్ చేద్దాం. కౌశిక్. సార్ కౌశిక్, జనరల్ గా బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ దేంతో స్టార్ట్ అవుతాయి? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. అంతేనా? సార్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. దానికి ఎంట్రీ, ఈ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ ఏం రాసే ఓన్లీ లెడ్జర్స్ నుంచి చెప్పాలి. ఏం రాసే అవకాశం ఉంది? ఇది ఎవరి బుక్స్ లో రాస్తున్నాను అన్నమాట. ఇదంతా హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ బుక్స్. ఎందుకంటే ఇది డిపెండెంట్ బ్రాంచ్ కదా. రైట్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అడుగుతాను. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ కి ఎంట్రీ ఎక్కడున్న లెడ్జర్స్ నుంచి ఉపయోగించి జనరల్ గా నువ్వేం రాస్తావో ఆలోచించి చెప్పాలి. మామూలుగా అయితే హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఒకవేళ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ అయితే ఎలా రాసేవాళ్ళం? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్. ఎవరి బుక్ లో?
సారీ బ్రాంచ్ కౌశిక్ అకౌంట్ ఇక్కడ డెబిట్ ఉన్నావా? గూడ్స్ అండ్ సరే ఇంకా వేరే ఏమైనా పని చేస్తున్నావా? ఇక్కడ విన్నావా క్లాసు? సరే సార్ మరి ఏం చెప్తున్నావు? హెడ్ ఆఫీస్ గూడ్స్ పంపిస్తే బ్రాంచ్ అకౌంట్ క్రియేట్ చేస్తుందా? కాదు సార్ బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్ కదా. సో బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్. అది ఇండిపెండెంట్ అయితే మనకి సపరేట్ బ్రాంచ్ అనేది ఉంటుంది కాబట్టి దాంతో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ లెడ్జర్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం డిపెండెంట్ బ్రాంచ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న లెడ్జర్స్ లో బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ పంపించగల గూడ్స్ బ్రాంచ్ దగ్గర స్టాక్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఆ స్టాక్ అకౌంట్ ని మెయింటైన్ చేయడం హెడ్ ఆఫీస్ పని కాబట్టి ఈ స్టాక్ అకౌంట్ ఉపయోగించాలి సార్ ఎంట్రీలో. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ఓకేనా. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అంతే. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్. అయితే నువ్వు అబ్జర్వ్ చేయ, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ అనేది ఏ ప్రైస్ కి పంపించచ్చు సార్? బ్రాంచ్ కి స్టాక్ ని ఏ ప్రైస్ కి పంపించచ్చు? ప్రైస్ ఐదర్ కాస్ట్ ప్రైస్ ఆర్ ఇన్వాయిస్ ప్రైస్ సార్. రైట్. ఒకవేళ కాస్ట్ ప్రైస్ కి పంపిస్తే నువ్వు చెప్పినట్టు బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అకౌంట్ నేను రాస్తాను. సార్ ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ పంపించింది అనుకో సార్, ఇప్పుడు బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రైస్ రాయాలా కాస్ట్ ప్రైస్ రాయాలా? కాస్ట్ ప్రైస్ రాసి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి లోడ్ పంపించాలి. రైట్ అండి. ఇది ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ప్రైస్ రాయాలి. నువ్వు బ్రాంచ్ తో స్టాక్ ఇన్వాయిస్ కి ట్రాన్స్ఫర్ చేస్తావు, ఇన్వాయిస్ ప్రైస్ రాయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ తోటి ఫోన్ చేసి నా స్టాక్ ఎంత ఉందో చెప్పండి మీ బుక్స్ ప్రకారం అడిగాడు అనుకో, నువ్వు కాస్ట్ ప్రైస్ ఆడికి ఇన్ఫార్మ్ చేస్తావా లేదంటే ఇన్వాయిస్ ప్రైస్ ఇన్ఫార్మ్ చేయాలా? ఇన్వాయిస్ ప్రైస్. మరి ఆడికి ఇన్ఫార్మ్ చేయాలంటే స్టాక్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి? ఇన్వాయిస్ ప్రైస్. అదేమాట బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ ఇన్వాయిస్ ప్రైస్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్. ఇదేమో కాస్ట్ ప్రైస్. నువ్వు చెప్పినటువంటి లోడ్ ఉంది కదా, ఆ లోడ్ ని ఏ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి? అడ్జస్ట్మెంట్ అకౌంట్. దానికోసం నేను ఇందాక చెప్పాను కదా, ఈ లెడ్జెస్ అన్ని అలా మనం ఉపయోగించుకుంటూ మనం ఎంట్రీస్ రాయాలన్నమాట. సో ఈ లెడ్జెస్ లో బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఉంది కదా, సో అది లోడ్ రికార్డింగ్ కలిసి దాన్ని ఉపయోగించుకోవాలి. అన్న ఓకేనా? సో ఎవరికైనా ఏదైనా ఫస్ట్ ఎంట్రీలో డౌట్ ఉంటే అడగండి నాన్న. థ్యాంక్ యూ కౌశిక్. సెకండ్ ఎంట్రీ వేరే వాళ్ళు అడుగుతాను. నెక్స్ట్ వరుసగా పర్సన్ సార్ ఆక్ష జైన్. గూడ్స్ అండ్ టు బ్రాంచ్ ఎంట్రీ చెప్పాను నాన్న. అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇంకా ఏముండొచ్చు సార్? గూడ్స్ రిటర్న్ మాత్రం చెప్పకు, ఎందుకంటే గూడ్స్ రిటర్న్ అంటే సింపుల్ గా దీని అర్థం ఏంటి? ఈ ఎంట్రీని ఏం చేయాలి? రివర్స్ చేయాలి. దానికి ఎంట్రీ నాకు చెప్పొద్దు, నేను అడగట్లేదు. గూడ్స్ రిటర్న్ అంటే గూడ్స్ రిటర్న్ హెడ్ ఆఫీస్ అంటే మళ్ళీ సేమ్ నాన్న, ఈ ఎంట్రీని డెబిట్ చేసి ఎంట్రీని క్రెడిట్ చేయడం తప్ప అంతకు మించి రివర్స్ ఎంట్రీ. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పు. ఎవరు ఎక్స్పెన్సెస్ ఎంటర్ అయ్యారు? బ్రాంచ్. ఓకే నీ ఇష్టం, నువ్వేం చెప్తే రాస్తాను. సో బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. బ్రాంచ్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయితే ఎంట్రీ ఏం రాస్తాం హెడ్ ఆఫీస్ బుక్స్ లో? బ్రాంచ్ ఎక్స్పెన్స్ నన్ను కొంచెం గట్టిగా చెప్పా. బ్రాంచ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్. ఈ లెడ్జర్ వాడొచ్చు ఆల్రెడీ, ఇందాక నేను చెప్పిన లెడ్జర్ ఉందా లేదా? ఉంది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం గట్టిగా. క్యాష్ అకౌంట్ అంటే ఇప్పుడు నువ్వు ఉద్దేశంలో ఎక్స్పెన్స్ ఇంకర్ అయింది హెడ్ ఆఫీసా బ్రాంచా? రికార్డ్ హెడ్ ఆఫీస్ చేసినప్పటికీ హెడ్ ఆఫీస్ దగ్గర క్యాష్ ఉండొచ్చు, బ్రాంచ్ దగ్గర క్యాష్ ఉండొచ్చు కదా. సో మరి అలాంటప్పుడు ఎవరు ఖర్చు పెట్టారు అంటే చాలా చెప్తాం. రైట్. ఇక్కడ మనం రెండు రకాల యాంగిల్స్ తీసుకొచ్చాడు. ఒకవేళ ఈ ఎక్స్పెన్సెస్ కానీ హెడ్ ఆఫీస్ పే చేస్తుంది అనుకున్నా, హెడ్ ఆఫీస్ ఉపయోగించే లెడ్జర్ క్యాష్ ఆర్ బ్యాంక్ వాడి బుక్స్ లో కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయొచ్చు. ఒకవేళ ఇదే కానీ ఖర్చు బ్రాంచ్ ఖర్చు పెట్టింది అనుకున్నా, ఓకేనా, అప్పుడు మనం రాసే అకౌంట్ అన్న బ్రాంచ్ క్యాష్ అని రాయాలి. ఐడెంటిఫికేషన్ అని, ఎందుకంటే మనం ఒకరి బుక్స్ లోనే రెండు రాస్తున్నాం కాబట్టి సో డిఫరెన్సియేషన్ ఇవ్వడానికి ట్రై చేయాలి. మాకు సీజన్ అర్థమైందని చెప్పాను. రైట్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాశారంటే ఇట్ ఈస్ అ పేమెంట్ మేడ్ బై హెడ్ ఆఫీస్ ఫ్రమ్ హిస్ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఫ్రమ్ హిస్ క్యాష్. లేదు ఒకవేళ ఖర్చు కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఇంకర్డ్ బై ది బ్రాంచ్ బట్ వీఆర్ రికార్డింగ్. బ్రాంచ్ ఖర్చు పెట్టి మనం రికార్డ్ చేయాలి కదా, ఎందుకంటే స్టాక్ అండ్ అకౌంట్స్ మెథడ్ లో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తాం డబ్ల్యూఎన్టీ సిస్టమ్ ప్రకారం.
సో రికార్డ్ చేసినప్పుడు బ్రాంచ్ దగ్గర ఉన్న ఖర్చు క్యాష్ కాబట్టి అప్పుడు మనం ఏం వాడాలి, బ్రాంచ్ క్యాష్ కన్ఫ్యూషన్ ఉండదు. ఓకేనా? రైట్ నా. నెక్స్ట్ ఫోర్త్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పర్సన్. నెక్స్ట్ ఆశిత. అమ్మ ఆశిత చెప్పు, 3 ట్రాన్సాక్షన్స్ చెప్పారు. గూడ్స్ అంటూ బ్రాంచ్, గూడ్స్ రిటర్న్ టు బ్రాంచ్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. ఇవి కాకుండా ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ బ్రాంచ్ బుక్స్ లో బ్రాంచ్ చేసే ట్రాన్సాక్షన్స్? సేల్స్. వెరీ గుడ్, బ్రాంచ్ సేల్స్. సో బ్రాంచ్ సేల్ చేయొచ్చు గూడ్స్ ని, నువ్వు చెప్పావు కదా, దానికి ఎంట్రీ ఏమయ్యే అవకాశం ఉంది? క్యాష్ అకౌంట్ రిటార్ టు డెటార్స్ అకౌంట్. రాంగ్. మళ్ళీ క్యాష్ అంటే హెడ్ ఆఫీస్ రిసీవ్ చేసుకుంటేనే క్యాష్ అకౌంట్ వాడమని ఇందాకే చెప్పాను. ఇక్కడ బ్రాంచ్ క్యాష్ తీసుకుంటుంది కాబట్టి ఏ క్యాష్ అని వాడాలి? లెడ్జర్. బ్రాంచ్ క్యాష్ అకౌంట్. మళ్ళీ కన్ఫ్యూషన్ అస్సలు ఉండకూడదు దీనిలో. ఓకేనా? సో బ్రాంచ్ క్యాష్ అకౌంట్ డెబిట్ అంటే దాని అర్థం బ్రాంచ్ రిసీవ్ చేసుకుంది క్యాష్ అని అర్థం. ఓకేనా? ఓకే సార్. మాకు క్లియరేనా? నీకేమైనా డౌట్ ఉందా? రైట్, అర్థమైంది సార్. బ్రాంచ్ క్యాష్ డెబిట్. ఒకవేళ క్రెడిట్ సేల్ అయితే బ్రాంచ్ డెటార్స్ డెబిట్. 2 ఏమి రాయండి? అచ్యుత. బ్రాంచ్ క్యాష్ డెబిట్, బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ డెబిట్ 2. ఏం రాయమంటావు అచ్యుత? ఆలోచించేదో సేల్ అనే లెడ్జర్ మనం పర్చేజ్ సేల్ అని రాసాం అనుకున్నానా, అవి మళ్ళీ రెగ్యులర్ బుక్స్ లో కలిసిపోతాయి. సో బ్రాంచ్ కి సంబంధించి సేల్ అయిన గూడ్స్ ట్రాన్సాక్షన్ ఏదైనా మనం ఉపయోగించే లెడ్జర్ ఇదేనా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ కి స్టాక్ వచ్చింది అనుకున్నా, స్టాక్ రాస్తాం. రైట్, అందుకే చెప్పాను చూడు, ఫస్ట్ పాయింట్ బ్రాంచ్ స్టాక్ అకౌంట్ యూజ్ టు నో ది సర్ప్లస్. అంటే నీకు ప్రాఫిట్ లాస్ లాంటివి ఏమైనా వచ్చినా ఉపయోగించే ఆ లెడ్జర్ కి సంబంధించి, అంటే గూడ్స్ ఉన్నదానికన్నా ఎక్కువ అమ్మినా తక్కువ అమ్మినా, సో మనం ఉపయోగించే లెడ్జర్ స్టాక్. నువ్వు గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు బ్రాంచ్ నుంచి గూడ్స్ వచ్చాయన్నా, పర్చేజ్ అని రాసావా? ఏమని రాసాం? బ్రాంచ్ స్టాక్. సేమ్ వే సేల్ చేసినప్పుడు కూడా మనం ఉపయోగించే లెడ్జర్ ఒకటేనన్నా, దాని పేరు బ్రాంచ్ స్టాక్. ఈవెన్ ద సేల్స్ విల్ బి రికార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రాంచ్ స్టాక్. ఓకే సార్. మా అసిత ఓకేనా? ఆ కన్ఫ్యూషన్స్, ఆ డిఫరెన్సియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడుగుతున్నాను ఇండివిజువల్ గా. రైట్, నువ్వు ఏదైతే చెప్పావో అది రైట్, రాంగ్ అని అనట్లేదు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనం ఉపయోగించాల్సిన లెడ్జర్ ఏంటి? బ్రాంచ్ స్టాక్ అకౌంట్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్. నెక్స్ట్ అనూష. ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చెప్పు. సేల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ కి సంబంధించి ఇంకేం ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు? Cash received. రైట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హూమ్? Debtors. రైట్, బ్రాంచ్ డెటార్స్. సో బ్రాంచ్ డెటార్స్ నుంచి క్యాష్ వచ్చిందన్న బ్రాంచ్ కి. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుస్తుంది బ్రాంచ్ కి ఎంత క్యాష్ వచ్చిందో ఏంటో? Debtors నుంచి తెలుస్తుంది. హెడ్ ఆఫీస్ కదా రాస్తుంది బుక్స్ అనే ఎంట్రీస్ అన్ని, బ్రాంచ్ కాదు కదా. హెడ్ ఆఫీస్ కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? బ్రాంచ్. బ్రాంచ్ ఇస్తుంది అనమాట, వీక్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం రికార్డ్ చేస్తాం. ఓకేనా? రైట్. సో బ్రాంచ్ కి వచ్చిన క్యాష్ ఎంత? అమౌంట్ రాస్తాం కదా, డెబిట్ 2. మరి ఫాస్ట్ గా చెప్తున్నా, బ్రాంచ్ డెటార్స్ ఈజీ ట్రాన్సాక్షన్ కదా. ఇంకొక ఎంట్రీ ఏమైనా చెప్పు డెటార్స్ సంబంధించి. ఒకటే చెప్పావు, క్రెడిట్ సేల్స్ చెప్పు, కలెక్షన్ చెప్పు, ఇంకా డెటార్స్ కి ట్రాన్సాక్షన్ డిస్కౌంట్. రైట్, నేను ఇక్కడ రాస్తాను. ఆల్ ఎక్స్పెన్సెస్ లైక్ డిస్కౌంట్, బ్యాడ్ డెట్స్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు డెటార్స్. దీనికి ఎంట్రీ ఏంటి? దీనికి ఎంట్రీ చెప్తాను. అనుష, బ్యాడ్ డెట్స్ కి జనరల్ గా ఎంట్రీ ఏంటి? Bad debts to debtors. సో బ్యాడ్ డెట్స్ అనే అకౌంట్స్ మళ్ళీ వాడితే నామినల్ అకౌంట్స్ అన్ని పెరిగిపోతాయి. అన్ని నామినల్ అకౌంట్స్ కి ఒక లెడ్జర్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి. ఏంటి ఆ లెడ్జర్ పేరు? Branch expense. కాబట్టి అదే బ్యాడ్ డెట్స్ అయినా డిస్కౌంట్ అయినా ఏదైనా ఒకటే లెడ్జర్. నన్ను ఏంటో లెడ్జర్? బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. డెబిట్ టు Branch debtors. బ్రాంచ్ డెటార్స్.
అమ్మా ఓకేనా, అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఎస్ సార్. రైట్ అండ్ థ్యాంక్ యూ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా ఏదైనా ఎంట్రీ డౌట్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ గంగాధర్. ఎస్ సార్. గంగాధర్ ఇంకా డేటాకు సంబంధించి ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? సేల్ రాసాము, బ్యాడ్ కలెక్షన్ రాసాము, బ్రాంచ్ బ్యాడ్ డెట్స్ కానీ డిస్కౌంట్ అలౌడ్ కానీ రిలేటెడ్ టు డేటా రాసాము. ఇంకేమైనా ఉంటాయా డేటా సంబంధించిన ట్రాన్సాక్షన్స్? గూడ్స్ రిటర్న్. గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్. ఎస్ సార్. అది చెప్పునా, దానికి ఎంట్రీ చెప్పు. అయితే కస్టమర్ రిటర్న్ చేస్తే ఎంట్రీ చెప్పు. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు పెరుగుతుంది కాబట్టి బ్రాంచ్ స్టాక్ డెబిట్ చేస్తాం, అంతేనా? ఎస్ సార్. రైట్. 2 బ్రాంచ్ డేటాస్. వెరీ గుడ్. బ్రాంచ్ డేటాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రాంచ్ డేటాస్, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ డేటాస్. చెక్ చేసుకున్నాను, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎంట్రీస్ లోకేష్. ఎస్ సార్. లోకేష్ ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్? బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్, బ్రాంచ్ ట్రాన్సాక్షన్ అయినా వచ్చి హెడ్ ఆఫీస్ ట్రాన్సాక్షన్ ఏదైనా అవ్వచ్చు. ఆల్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ యూజింగ్ దీస్ లెడ్జర్స్ కదా. ఇంకా ఏముండొచ్చు ట్రాన్సాక్షన్స్ చెప్పు. బ్రాంచ్ రెమిటెన్స్ టు హెడ్ ఆఫీస్. రైట్. క్యాష్ రెమిటెన్స్ కదా నువ్వు మాట్లాడేది? ఎస్ సార్. క్యాష్ రెమిటెడ్ టు హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్. బ్రాంచ్ డబ్బులు ఇచ్చేసింది హెడ్ ఆఫీస్ కి, ఎంట్రీ చెప్పు. ఎవరి దగ్గర క్యాష్ పెరుగుతుంది, ఎవరి దగ్గర క్యాష్ తగ్గుతుంది? హెడ్ ఆఫీస్ దగ్గర క్యాష్ పెరుగుతుంది సార్. పెరుగుతుంది. అప్పుడు ఏ లెడ్జర్ డెబిట్ చేయాలి? క్యాష్. క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి. క్యాష్ అంటే హెడ్ ఆఫీస్. రైట్. 2 ఎవరి దగ్గర డబ్బులు తగ్గుతాయి? బ్రాంచ్ క్యాష్. బ్రాంచ్ క్యాష్ ని క్రెడిట్ చేయాలి. వెరీ గుడ్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ క్యాష్. రైట్. నెక్స్ట్ 9th one. మానస. ఎస్ సార్. మానస ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చెప్పగలవా? బ్రాంచ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇంకేమైనా ఉండొచ్చా? సార్ నేను మార్నింగ్ క్లాస్ అటెండ్ కాలేదు సార్. అవసరం లేదు నాన్న. జనరల్ గా ట్రాన్సాక్షన్స్, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అడుగుతున్నాను అంతే. ఒక బిజినెస్ బ్రాంచ్ బిజినెస్ చేస్తుంది, ఈ లెడ్జర్స్ ఉపయోగించిన దీనికి మార్నింగ్ క్లాస్ కి సంబంధం లేదు. జనరల్ గా నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ హెడ్ ఆఫీస్ పంపించింది, గూడ్స్ రిటర్న్ చేసింది, ఎక్స్పెన్స్ ఎంకర్ అయింది, సేల్ జరిగింది, అలాగే డేటాస్ కలెక్షన్, క్రెడిట్ సేల్స్, ఇలా అన్ని మనం రాసాం. క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ రాసాం కదా. అలాగే ఒకవేళ బ్రాంచ్ డబ్బులు వెనక్కి పంపించేస్తే హెడ్ ఆఫీస్ ఏం రాసుకుంటారు, ఇలా అన్ని రాస్తున్నాం ట్రాన్సాక్షన్స్. అలాగే ఇంకా ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ట్రాన్సాక్షన్ చెప్తాను, ఎంట్రీ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే సార్. అసెట్ పర్చేజ్ చేసాం అనుకో, జనరల్ గా అసెట్ కొన్నాం అనుకో, బ్రాంచ్ ఎంట్రీ అని వస్తుంది. అసెట్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. క్యాష్ ఆర్ బ్యాంక్ రాస్తాం. అయితే ఇప్పుడు అసెట్ ని డిఫరెన్షియేట్ చేయాలి. నువ్వు హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ రాస్తున్నావు. ఇక్కడ మనం డిపెండెంట్ బ్రాంచ్ అంటే హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ రాస్తున్నప్పుడు నువ్వు అసెట్ అని రాస్తే ఎవరి అసెట్ లో కలిసిపోద్ది? హెడ్ ఆఫీస్ అసెట్ లో కలిసిపోద్ది. మనకి తెలియాలి కదా ఎవరికి సంబంధించిన అసెట్. బ్రాంచ్ అసెట్ సార్. అందుకనే బ్రాంచ్ అసెట్ అకౌంట్ డెబిట్ టు నువ్వు క్యాష్ అన్నావు. క్యాష్ అని రాస్తే ఎవరు ఖర్చు పెట్టినట్టు? హెడ్ ఆఫీస్ ఖర్చు హెడ్ పెట్టినట్టు. ఆఫీస్ ఖర్చు పెట్టినట్టు. కానీ బ్రాంచ్ దగ్గర క్యాష్ తో ఖర్చు పెడితే బ్రాంచ్ క్యాష్. మరి ఆ డిఫరెన్సియేషన్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ. మా అసెట్ పర్చేజ్ చేస్తే ఎవరా ఎంట్రీ రాయొచ్చో నేను చెప్పాను. నెక్స్ట్ నిర్మల్. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్? నిర్మల్ ఎస్ సార్. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఇంకేమీ ఉండవు. ఆలోచించు. నేను రాసా ఏంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవా? బుక్ లో ఉన్నాయి, నీకు కనబడుతున్నాయేమో. కనబడి ఏం చెప్పా? లాసెస్ సార్ ఏమైనా స్టాక్ లో. వెరీ గుడ్. మరి చెప్పొచ్చు కదా లాసెస్ చెప్పు. ఒకవేళ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అబ్నార్మల్ లాస్ జరిగింది, గూడ్స్ లాస్ అయిపోయి బ్రాంచ్ లో, ఎంట్రీ చెప్పు.
నార్మల్ అబ్నార్మల్ లాస్ కింద చెప్పు. P&L to stock. P&L టు అబ్నార్మల్ లాస్ అనేది క్లోజ్ చేస్తాం. లాస్ జరిగితే ఎంట్రీ చెప్పు. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్. ఎనీథింగ్ లాస్ బై థెఫ్ట్, ఫైర్, ఎనీథింగ్. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు Stock. బ్రాంచ్ స్టాక్ కదా. Branch. Yes, sir. టు బ్రాంచ్ స్టాక్. స్టాక్ కదా తగ్గిపోయింది నాకు. హెడ్ ఆఫీస్ Yes, బుక్స్ లో sir. బ్రాంచ్ స్టాక్ అనేది ఉంటుంది. ఆ స్టాక్ అకౌంట్ ఇప్పుడు ఫైర్ జరిగింది లేదా టెఫ్ట్ జరిగింది, స్టాక్ ఏమైంది తగ్గిపోయింది. తగ్గిపోయింది అంటే దాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఆలోచించి నిర్మల్. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ అన్నావు. రైట్, వెరీ గుడ్, హ్యాపీ. ఇప్పుడు ఈ అబ్నార్మల్ లాస్ ఎక్కడ క్లోజ్ చేయాలి? Branch P&L. వెరీ గుడ్, బ్రాంచ్ P&L. బ్రాంచ్ P&L అకౌంట్ డెబిట్ టు Abnormal loss account. abnormal loss. Right, huh? Branch P&L account debit to abnormal loss. Any doubts? Next. Sai Kiran. Yes, sir. Sai Kiran, నువ్వు నాకు ఎంట్రీ చెప్పడానికన్నా ముందు నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పు. వింటున్నావా? Yes, sir. రైట్. స్టాక్ గాని ఇన్వాయిస్ ప్లేస్ కి పంపించాడు అనుకో. హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి ఇన్వాయిస్ ప్లేస్ కి పంపించింది అనుకో స్టాక్. Okay, sir. నా బ్రాంచ్ గోడౌన్ లోనేమో స్టాక్ పోయింది, పాడైపోయింది. సమ్ థెఫ్ట్ గానీ ఫైర్ గానీ జరిగింది. అప్పుడు హెడ్ ఆఫీస్ లాస్ అయ్యేది కాస్ట్ ప్రైసా ఇన్వాయిస్ ప్రైసా? నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేది ఇన్వాయిస్ ప్రైసా కాస్ట్ ప్రైసా? నువ్వు చెప్పు, కామన్ సెన్స్ ఉపయోగించి. ఇన్సూరెన్స్ వాడైతే కాస్ట్ ప్రైస్ ఇస్తాడు. ఇన్సూరెన్స్ వాడు అయితే కాస్ట్ ప్రైస్ ఇస్తాడు, బట్ ఈవెన్ హెడ్ ఆఫీస్ కూడా లాస్ అయింది కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ కాదు కదా. ఎస్ సార్, అవును, కాస్ట్ ప్రైస్ ఇస్తాడు కదా. మరి కాస్ట్ ప్రైస్ రికార్డ్ అయినప్పుడు నువ్వు క్యాన్సిల్ చేస్తే అబ్నార్మల్ లాస్ అకౌంట్ కి ఇన్వాయిస్ ప్రైస్ ని క్యాన్సిల్ చేయడం కరెక్టా, కాస్ట్ ప్రైస్ ని క్యాన్సిల్ చేయడం కరెక్టా? స్టాక్ అయితే ఇన్వాయిస్ ప్రైస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి స్టాక్ ని క్యాన్సిల్ చేసాం. బట్ నాకు నిజంగా లాస్ అయింది కాస్ట్ ప్రైసే ఇన్వాయిస్ ప్రైసా? కాస్ట్ ప్రైస్. మరి డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సాయికి అర్థమైంది క్వశ్చన్? ఎస్ సార్. మరి డిఫరెన్స్, ద లోడ్ డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ రికార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ కాదు, ఇందాకే చెప్పాను. బ్రాంచ్ స్టాక్ అండ్ లాస్ లో ఈ లెడ్జెస్ గుర్తు పెట్టేసుకోవాలి. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ ఇస్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ది లోడ్, నాట్ రికార్డింగ్ కదా. సో మరి అలాంటప్పుడు ఇక్కడ డెబిట్ లో ఇంకొకటి ఏం రాయొచ్చు అవకాశం ఉంటే? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎప్పుడు వస్తుంది? ఇన్వాయిస్ ప్రైస్ పంపిస్తుంది. ఇన్వాయిస్ ప్రైస్ పంపిస్తే, లేకపోతే క్వశ్చన్ ఉండదు. ఓకేనా? ఓకే సార్. ఇందాక చెప్పిన నిర్మల్ చెప్పిన ఎంట్రీ రైటే, బట్ ఆ ఉద్దేశం ఎప్పుడు అవుతుంది? కాస్ట్ ప్రైస్ పంపిస్తే అవుతున్నాను. ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ పంపించాడు అనుకున్నానా, ఆటోమేటిక్ గా స్టాక్ అనేది లెడ్జర్ ఇన్వాయిస్ ప్రైస్ కి మెయింటైన్ చేస్తాం కాబట్టి దాన్ని తగ్గించడం తప్పలేదు. బట్ నాకు నిజంగా లాస్ అయ్యేది కాస్ట్ ప్రైస్. మరి ఆ లోడ్ ని ఎక్కడ తీసుకెళ్ళాలి? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ నేను లోడ్ మొత్తాన్ని ప్రాఫిట్ కింద రాస్తున్నాను. ఆ ప్రాఫిట్ నేను తగ్గించాలంటే అక్కడ రాయాలి, అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో అడ్జస్ట్ చేయాలి. బ్రాంచ్ P&L కి అబ్నార్మల్ లాస్ అంటే నాకు లాస్ అయ్యేది కాస్ట్ ప్రైస్ కాబట్టి ఆ కాస్ట్ ప్రైస్ ని P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇజ్ ఇట్ ఓకే సాయి కిరణ్? ఎస్ సార్. రైట్. సో మరి ఇది నేను చెప్పింది, నువ్వేమైనా కొత్త ఎంట్రీ ట్రాన్సాక్షన్ ఇంకేమంటే చెప్పు. బ్రాంచ్ సపరేట్ పర్చేజ్ ఏమైనా చేస్తారు? సో రైట్, సపరేట్ పర్చేస్. ఓన్ పర్చేస్ బ్రాంచ్ చేయొచ్చు, ఇండిపెండెంట్ అయినా కూడా చేయకూడదని రూల్ ఏం లేదు అన్న. చిన్న చిన్న పర్చేస్ చేయొచ్చు. వెరీ గుడ్. ఓన్ పర్చేసెస్ చేస్తే ఎంట్రీ చెప్పు. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు. వెరీ గుడ్. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్రాంచ్ క్యాష్ అకౌంట్. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్రాంచ్ లేదా బ్రాంచ్ క్యాష్ అకౌంట్. కానీ జాగ్రత్తగా ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పే కాబట్టి నేను ట్రాన్సాక్షన్ రాశాను. 99.99% ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆర్ డిపెండెంట్. దే మెయిన్లీ డిపెండ్ ఫర్ దిస్ అడ్మినిస్ట్రేషన్, దే మెయిన్లీ డిపెండ్ ఆన్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ పంపించే గూడ్స్ 99% అమ్ముతాను. సో కాబట్టి ట్రాన్సాక్షన్ జనరల్ గా ఉండదు. ఓకేనా? జనరల్లీ ఉండదు, నన్ను రాంగ్ అన్న ఉద్దేశం కాదు. ఓకేనా? ఓకే సార్. రైట్ అన్న. 12th. థ్యాంక్ యూ సాయి కిరణ్. నెక్స్ట్ పర్సన్ శశాంక్.
సార్ శశాంక్ మరి ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉన్నాయా, ఇంకేమీ లేవా? ఇంకేముంటాయి సార్? నువ్వే చెప్పు. ఏమీ లేనప్పుడు ఏం చేయాలి? లెడ్జెస్ ని క్లోజ్ చేసే ప్రొసీజర్ కి వెళ్ళిపోవాలి కనీసం. ఎస్ సార్. రైట్. ఆ లెడ్జెస్ ఏ లెడ్జెస్ అయినా అక్కడ ఇక్కడ ఏ లెడ్జెస్ పెండింగ్ ఉండిపోయి ఏం క్లోజ్ చేద్దాం నువ్వే చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ స్టాక్ అకౌంట్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ రాశాను అనుకో, ఎస్ సార్. స్టాక్ లో ఉండిపోయేది ఏమవుద్ది? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ అవుద్ది కదా. ఎస్ సార్. అప్పుడు దానికి ఏమైనా ట్రాన్సాక్షన్ ఉంటుందా? క్లోజింగ్ స్టాక్ ఉండదు కదా సార్. ఉండదు. రైట్. మరి ఇంకా ఆలోచించి, అదే చెప్తున్నాను, నువ్వు ఆలోచించమని చెప్తున్నాను, నీకు ఇంటి ఇస్తాను నేను. ఇప్పుడు జిఎస్బి ఉంది, గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అనేది కాస్ట్ ప్రైస్ కి రికార్డ్ చేసాం. ఈ జిఎస్బి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? హెడ్ ఆఫీస్ నుంచి. హెడ్ ఆఫీస్ జిఎస్బి ఎక్కడ క్లోజ్ చేస్తుందో చెప్పు? హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అకౌంటా? హెడ్ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సేల్ చేసింది అనుకో, ఎంట్రీ ఏం రాస్తావు? హెడ్ ఆఫీస్ ఒకసారి మళ్ళీ చెప్పండి. బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ గూడ్స్ సేల్ చేసింది అనుకో, ఎంట్రీ ఏం వస్తుంది? హెడ్ ఆఫీస్ బయటికి సేల్ చేసింది అనుకో, ఎంట్రీ ఏం వస్తుంది? క్యాష్ టు సేల్స్. డేటాస్ ఆర్ క్యాష్ టు సేల్స్ అని వస్తుంది. బ్రాంచ్ కి పంపించిన దానికి ఎంట్రీ ఏం వస్తుంది? బ్రాంచ్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్. అది ఇండిపెండెంట్ అయితే, ఇక్కడైతే బ్రాంచ్ స్టాక్ టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అని అన్నావు కదా. ఎస్ సార్. సేల్స్ ని ఎక్కడ క్లోజ్ చేస్తావు? సేల్స్ P&L. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్. మరి గూడ్స్ అండ్ టు బ్రాంచ్ కూడా ఎక్కడ క్లోజ్ చేస్తావు? ట్రేడింగ్ అకౌంట్ కదా మరి. ఎస్ సార్. మరి నువ్వు చెప్పడానికి ఎంతసేపు చేస్తున్నావు? నామినల్ అకౌంట్స్ గూడ్స్ రిలేటెడ్ అన్ని ఎక్కడ క్లోజ్ అవుతాయి? ట్రేడింగ్. ట్రేడింగ్. ఎంట్రీ వస్తున్నప్పుడు చెప్పు. గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. అది ఇంతసేపు చెప్పావు, ఇంకెన్ని విషయాలు అడగాలి నేను. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎలా క్లోజింగ్? హేమంత్ ఇంకేమైనా క్లోజ్ చేసి జిఎస్బి క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లో ఉండే లెడ్జెస్ లో ఉండే ఎంత ఏంటి? లోడ్ సార్. లోడ్ అంటే ప్రాఫిటే కదా హేమంత్? వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. లోడ్ అంటే ప్రాఫిటే కదా. ఎస్ సార్. లోడ్ అంటే ఎవరు ఎర్న్ చేసిన ప్రాఫిట్ అది. లోడ్ అంటే ఎవరు ఎర్న్ చేసిన ప్రాఫిట్ ఎర్నడ్ బై హెడ్ ఆఫీస్ కదా. సో మరి ఆ లోడ్ మొత్తాన్ని కూడా మన దగ్గర లెడ్జెస్ ప్రకారం బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఆ లోడ్ ప్రాఫిట్ ని ఎక్కడికి పంపించేయకుండా లెడ్జెస్ ప్రకారం దేనికి వచ్చాయి? లోడ్ ఈ సింప్లీ లైక్ ఏ ట్రేడింగ్, రైట్ అన్న? సో ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ పంపిస్తాం? జీపీని, P&L. అలాగే ఇక్కడ కూడా బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లో ఉన్న లోడ్ ప్రాఫిట్ ని ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. అర్థమవుతుందా? అక్యుములేట్ చేయాలి కదా మరి, అందుకని అనమాట. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లోడ్ దాన్ని ఎలా క్లోజ్ చేస్తాం? ఎంట్రీ. దానికి ఎంట్రీ చెప్పండి. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లోడ్ క్లోజింగ్. హేమంత్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ప్రాఫిట్ కదా, ఏ బ్యాలెన్స్ ఉంటది? డెబిట్ బ్యాలెన్స్. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అనేది లోడ్. ప్రాఫిట్ ఏ బ్యాలెన్స్ ఉంటది? ప్రాఫిట్ ఏ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ? అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రాసులో క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని క్లోజ్ చేయాలంటే ఇది ఎక్కడ చేయాలి? జీపీ నానా. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ ఇస్ లైక్ జీపీ. జీపీ ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్. దాన్ని క్లోజ్ చేయాలంటే డెబిట్. జీపీని ఇక్కడ క్లోజ్ చేసి ఎక్కడ పంపించాలి? బ్రాంచ్ P&L. అంతే. బ్రాంచ్ P&L ఎన్పి అకౌంట్ కి పంపించాం, నెట్ ప్రాఫిట్ కి పంపించాం, P&L అకౌంట్ కి పంపించాం. ఓకేనా? రైట్. బ్రాంచ్ లోడ్ ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ పర్సన్ ఇంకెవరు మిగిలారు? సిద్ధు. సార్. సిద్ధు చెప్పు, ఇంకేమైనా లెడ్జెస్ మిగిలేమో చూడు. ఇంకా బ్రాంచ్ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్స్ అన్ని కూడా ఎక్కడ క్లోజ్ చేయాలి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది.
పిఎన్ఎల్స్. దానికి ఎంట్రీ ఏం చెప్పు. బ్రాంచ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెన్సెస్ అకౌంట్. వెరీ గుడ్. బ్రాంచ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ యశ్వంత్. సార్ ఇంకేమైనా మిగిలా చూసుకో. ఎక్స్పెన్సెస్ పంపించేశాను. క్యాష్ లో బ్యాలెన్స్ మిగులుద్ది, డేటాస్ లో బ్యాలెన్స్ మిగులుద్ది. ఇవన్నీ రియల్ అకౌంట్స్ కదా, పర్సనల్స్. బ్రాంచ్ క్యాష్ అయిపోయింది, డేటాస్ అయిపోయింది, ఎక్స్పెన్స్ క్లోజ్ అయిపోయింది, బ్రాంచ్ స్టాక్ అయిపోయింది. మరి ఇంకేం మిగిలింది? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉండొచ్చు కదా అంటే, ఒకవేళ ఉంటే ఎంట్రీ రాస్తాం. నన్ను గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉంటే ఎంట్రీ రాస్తాం, ప్రాబ్లం ఏం లేదు. సో జనరల్ ట్రాన్సాక్షన్స్ నేను రాయట్లేదు, దాన్ని ఆపేస్తాను. అవన్నీ అడిషనల్ గా తర్వాత చూసుకుందాం. నేను క్లోజింగ్ ఎంట్రీస్కి వచ్చేసాను. ఓకేనా? నేను క్లోజింగ్ లో ఇంకా మిగిలింది పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్. బ్రాంచ్ పిఎన్ఎల్ లో వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ పంపిస్తాం? పిఎన్ఎల్ కి పంపిస్తాం. సో దట్ ఈస్ ద లాస్ట్ ఎంట్రీ, బ్రాంచ్ పిఎన్ఎల్ క్లోజింగ్. సో ఎంట్రీ బ్రాంచ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు పిఎన్ఎల్. బ్రాంచ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు పిఎన్ఎల్ అకౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ యశ్వంత్. సో దీంతో మనకి ఎంట్రీస్ అన్ని రికార్డ్ చేస్తాం. ఓకేనా? సో ఎంట్రీస్ జనరల్ గా నేను చెప్పిన ఎంట్రీస్ ఇదే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇవి కాకుండా ఇంకా చాలా ఎంట్రీస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నాకు క్వశ్చన్ వచ్చేసరి యశ్వంత్, సార్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉండకూడదు. ఎస్, ఉండొచ్చు. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటే దానికి కూడా ఎంట్రీ రాసుకోవాలి. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని రాసాం మనం ఆల్రెడీ. ఇక్కడ మొత్తం గూడ్స్ పంపించినట్టు రాసేసాం. అవి రిసీవ్ అవ్వలేదు అనుకున్నాను, స్టాక్ మిగిలిపోద్ది. అంటే క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ బ్యాలెన్స్ లో గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉంటుంది తప్ప దానికి ఎంట్రీ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం గూడ్స్ పంపించినట్టు ఎంట్రీ రాస్తాం. రైట్ అన్న? సో అప్పుడు స్టాక్ నా దగ్గర క్లోజింగ్ స్టాక్, బ్రాంచ్ దగ్గర మిగిలిపోయిన స్టాక్ లో జిఐటి కూడా ఉంటుంది, లైక్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కూడా ఉంటుంది. అంతకు మించి ఏమీ లేదు. రైట్? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? ఒకసారి అందరూ కూడా ఒక 2 minutes ఎంట్రీస్ అన్ని కూడా నేను రాసిన ఎంట్రీస్ అన్ని చదువుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఫస్ట్ 2 ఎంట్రీస్ ఒక 2 minutes చదవన్నాను, అన్ని ఎంట్రీస్ చదవండి. మార్క్స్ ఎంట్రీస్ అన్ని అర్థమైందా యశ్వంత్? నీకు యశ్వంత్? రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి కానీ ఈ మెథడ్ మాత్రం కొంచెం టెక్నికల్ మెథడ్, కొంచెం ప్రమాదకరమైన మెథడ్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉండొచ్చు, బట్ కానీ రియల్ గా కూడా మనం చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఇది. సో కొంచెం జాగ్రత్తగా మనం ఎంట్రీస్ కానీ ఏమైనా సరే రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏవైతే నువ్వు జర్నల్ ఎంట్రీస్ రాసావో వాటన్నిటిని లెడ్జర్ పోస్టింగ్ చేస్తాను. ఏవైతే మనం జర్నల్ ఎంట్రీస్ రాసామో వాటిని లెడ్జర్ పోస్టింగ్ చేసి ఆ లెడ్జర్స్ అసలు ఎలా ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. అలాగే అవసరం అయితే ఆ లెడ్జర్ లో ఇంకేమైనా మిస్సింగ్ ఫిగర్స్ ఉంటే అవి కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. రైట్? నేను రాస్తున్నాను లెడ్జర్స్. బ్రాంచ్ స్టాక్ అకౌంట్. సో స్టాక్ అకౌంట్ ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ ఉండొచ్చు. సో గూడ్స్ పంపగానే సో లెడ్జర్ బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, సో జిఎస్బి తో పాటుగా నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నేను ఏం మాట్లాడుతున్నాను. అన్ని కూడా ఎంట్రీని బేస్ చేసుకుని నేను లెడ్జర్ ఓపెన్ చేస్తాను ఒక్కొక్క ట్రాన్సాక్షన్. జిఎస్బి లో క్రెడిట్ సైడ్ బై బ్రాంచ్ స్టాక్, ఇదే ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. కానీ రికార్డ్ చేసేటప్పుడు దాంతో పాటు లోడ్ రికార్డ్ చేస్తాం కాబట్టి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లోడ్. సో రెండు కలిపి స్టాక్ పంపించినట్టుగా రాస్తాం మనం. సో హెడ్ ఆఫీస్ కి అర్థం అవ్వాలి ఇన్ఫర్మేషన్. రెండు కలిపితే లోడ్, రెండు కలిపితే స్టాక్ వాల్యూ, జిఎస్బి ప్లస్ బ్రాంచ్ రెండు కలిపి స్టాక్ వాల్యూ మనం మాట్లాడతాం. సో ఓపెనింగ్ స్టాక్ అయినా ఏదైనా ఇన్వాయిస్ ప్రైస్ మెయింటైన్ చేస్తాం. అలాగే ఇంకొక లెడ్జర్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం, బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ బై బ్రాంచ్ స్టాక్, ఇట్ ఈస్ లోడ్. సో లోడ్ ఇక్కడ
కాస్ట్ ప్రైస్ ఇక్కడ, స్టాక్ వాల్యూ డెబిట్ చేసాం. సో గూడ్స్ పంపించినట్టు ఫస్ట్ ట్రాన్సాక్షన్ నేను పోస్ట్ చేశాను, రైట్. సో దాని తర్వాత ఒకవేళ గూడ్స్ రిటర్న్ చేస్తే రివర్స్ ఎంట్రీ. సో రిటర్న్ చేస్తే మళ్ళీ సేమ్ టు సేమ్ బై గూడ్స్ కానీ రిటర్న్ చేస్తే బై జిఎస్బి గూడ్స్ రిటర్న్ టు బ్రాంచ్, క్లోజ్ రిటర్న్. అలాగే దాంతో పాటు బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ కూడా క్యాన్సిల్ చేయాలి. సో రెండు కలిపితేనే స్టాక్ వాల్యూ తగ్గుతున్నట్టు అర్థం, రెండు కలిపి ఇన్వాయిస్ వాల్యూ తగ్గుతుంది. సో సేమ్ వే ఇక్కడ కూడా టు బ్రాంచ్ స్టాక్. సో ఎంత గూడ్స్ వాల్యూ పంపించేసారో రిటర్న్ అయిందో అది తగ్గించేసాం. అలాగే లోడ్ ప్రాఫిట్ అనుకున్నాం అనేది ఏంటిది, లోడ్ ఆన్ జిఎస్బి. ఆ లోడ్ రివర్స్ చేస్తాం, రిటర్న్ చేస్తున్నాం కాబట్టి టు బ్రాంచ్ స్టాక్, లోడ్ ఆన్ రిటర్న్స్. మా ఇంటీరియర్ చాలా అబ్జర్వ్ చేయాలి, క్వశ్చన్స్ అడుగుతున్న తర్వాత. సో ఫస్ట్ 2 ఎంట్రీస్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ అన్నట్టు ఎక్స్పెన్స్ ఇంకర్, సేల్స్ అన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. సో బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయింది. సో ఎంట్రీ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, లెడ్జర్ ని డెబిట్ చేయాలి. సో బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, సో బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ హెడ్ ఆఫీస్ పే చేయొచ్చు, పెయిడ్ బై హెడ్ ఆఫీస్, లేదు పెయిడ్ బై బ్రాంచ్. సో ఇప్పుడు మనం రాసే ఎంట్రీ బ్రాంచ్ క్యాష్, దీని అర్థం పెయిడ్ బై బ్రాంచ్. సో అయితే ఇప్పుడు మన సార్ క్యాష్ అకౌంట్ అంటే హెడ్ ఆఫీస్ క్యాష్ అకౌంట్ అన్న, అది సమ్మరీ అయిపోద్ది, రైట్. ఎందుకంటే దానిలో చాలా ఉంటాయి కదా, హెడ్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి, బ్రాంచ్ రిలేటెడ్ ఒక్కటే కాదు. సో మనం దాని ఆ లెడ్జర్ మనం ఎప్పుడు ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే దాని రిక్వైర్మెంట్ ఉండదు మనకి. దానిలో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఓపెన్ చేసిన అది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఓపెన్ చేసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు, బ్రాంచ్ క్యాష్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో బ్రాంచ్ క్యాష్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండొచ్చు బ్రాంచ్ దగ్గర, దానిలోంచి ఎక్స్పెన్సెస్ కట్ చేయాలి కాబట్టి క్రెడిట్ సైడ్ బై బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత నెక్స్ట్ సేల్స్. సేల్ చేయొచ్చు, గూడ్స్ ని సేల్ చేయొచ్చు. సో గూడ్స్ ని సేల్ చేసినప్పుడు క్యాష్ అవ్వచ్చు, డేటాస్ అవ్వచ్చు. సో క్యాష్ ఆల్రెడీ ఉంది నన్ను. సో బ్రాంచ్ క్యాష్ టు బ్రాంచ్ స్టాక్, సేల్స్ కి మనం వాడే వర్డే స్టాకే, మళ్ళీ కొత్తదేమీ కాదు. సో క్యాష్ సేల్స్ అని అర్థం. సో స్టాక్ అకౌంట్ లో బై బ్రాంచ్ క్యాష్. ఇన్ ద సేమ్ వే డేటాస్, క్రెడిట్ సేల్ అయితే కొత్త లెడ్జర్ అన్న బ్రాంచ్ డేటాస్, ఇది కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండొచ్చు. దాంతో పాటుగా సేల్స్ టు బ్రాంచ్ స్టాక్, టు బ్రాంచ్ స్టాక్ అకౌంట్ అండ్ రాస్తే దట్ ఇస్ మీన్స్ సేల్స్, క్రెడిట్ సేల్స్ బై బ్రాంచ్ స్టాక్. మరి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి, అందుకని నేను ఎంట్రీ టు సెకండ్ టైం రిపీట్ అవుతుందని చెప్తున్నాను, అర్థమవుతుందా. సో క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ రెండు రాసేసాం, రైట్. స్టాక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాం. నెక్స్ట్ కలెక్షన్స్ ఫ్రమ్ బ్రాంచ్ డేటాస్. సో బ్రాంచ్ డేటాస్ నుంచి క్యాష్ వచ్చింది బై బ్రాంచ్ క్యాష్, కలెక్షన్ ఫ్రమ్ డేటాస్. సో బ్రాంచ్ క్యాష్ లో టు బ్రాంచ్ డేటాస్. మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఈ లెడ్జర్స్ చూసి అర్థం చేసుకోవాలి మనం. సో బ్రాంచ్ క్యాష్ లో బ్రాంచ్ స్టాక్ ఉంటే క్యాష్ సేల్, బ్రాంచ్ క్యాష్ లో బ్రాంచ్ డేటా ఉంటే క్రెడిట్ సేల్ అని అర్థం చేసుకోగలగాలి మనం, రైట్. సో బ్రాంచ్ క్యాష్ టు బ్రాంచ్ డేటాస్, డేటాస్ క్రియేట్ చేస్తాం, బ్రాంచ్ క్యాష్ ని డెబిట్ చేస్తాం, దాంతో క్రెడిట్ సేల్, కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఓవర్. బ్యాడ్ డేట్స్, డిస్కౌంట్ ఇవన్నీ ఎంట్రీలు అయితే బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ టు బ్రాంచ్ డేటాస్ కదా. సో బ్రాంచ్ ఎక్స్పెన్స్ ఇక్కడ ఉన్నాను, దీనిలో రాస్తున్నాం. బ్రాంచ్ ఎక్స్పెన్స్ లో క్యాష్ అని రాస్తే క్యాష్ పెయిడ్ బై హెడ్ ఆఫీస్, బ్రాంచ్ క్యాష్ అని రాస్తే ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై బ్రాంచ్. ఒకవేళ టు బ్రాంచ్ డేటాస్ అని రాస్తే సో దాని అర్థం బ్యాడ్ డేట్స్, కమా డిస్కౌంట్ అలౌడ్ ఎక్సెట్రా, రిబేట్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు డేటాస్ ఎక్సెట్రా, రైట్. నెక్స్ట్ దీని డబుల్ ఎంట్రీ కోసం బ్రాంచ్ డేటాస్ లో కూడా బై బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్ కానీ ఏదైనా మనం వాడే లెడ్జర్ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, సపరేట్ లెడ్జర్స్ ఇంకేం అవసరం లేదు, వాడకూడదు, ఆల్ నామినల్ అకౌంట్స్. నెక్స్ట్ ఎక్స్పెన్స్ అయిపోయింది. గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్, ఇంకా ఇది కూడా రొటీన్ థింగ్. గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్, సో డేటాస్ తగ్గిపోతారు బై బ్రాంచ్ స్టాక్, స్టాక్ అకౌంట్ పెరుగుతుంది. సో టు బ్రాంచ్ డేటాస్, రిటర్న్స్ అని అర్థం, గూడ్స్ రిటర్న్స్ బై కస్టమర్స్. నెక్స్ట్ వన్
క్యాష్ రెమిటెడ్ టు హెడ్ ఆఫీస్. బ్రాంచ్ దగ్గర చాలా డబ్బులు వచ్చాయి, క్యాష్ సేల్, క్రెడిట్ సేల్, ఎక్స్పెన్స్ ఖర్చు చెప్పాను. సో మిగిలిన డబ్బుల్లో కొంత హెడ్ ఆఫీస్ కి పంపొచ్చు. రైట్, హెడ్ ఆఫీస్ పంపితే బ్రాంచ్ క్యాష్ తగ్గుతుంది, హెడ్ ఆఫీస్ క్యాష్ పెరుగుతుంది. అయితే హెడ్ ఆఫీస్ క్యాష్ అకౌంట్ అనేది సమ్మరీ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, మనకు అవసరం లేదు కాబట్టి నేను డబుల్ ఎంట్రీ దానికి పోస్ట్ చేయట్లేదు. రైట్, బ్రాంచ్ క్యాష్ నేను రాశాను కానీ క్యాష్ తగ్గించారు, బ్రాంచ్ క్యాష్ తగ్గించారు బట్ క్యాష్ అకౌంట్ నేను పోస్ట్ చేయట్లేదు. రైట్, నెక్స్ట్ అసెట్ కొన్నాం, బ్రాంచ్ అసెట్ టు క్యాష్, బ్యాంక్ క్యాష్, బ్రాంచ్ క్యాష్ ఏదైనా అవ్వచ్చు. సో బ్రాంచ్ క్యాష్ నుంచి ఏదైనా అసెట్ కొంటే బై బ్రాంచ్ అసెట్. ఈవెన్ డిప్రిసియేషన్ కూడా ఉండొచ్చు. నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. బ్రాంచ్ అసెట్ అకౌంట్, ఓకేనా. సో దానిలో 2 బ్రాంచ్ క్యాష్. సో బ్రాంచ్ దగ్గర ఉన్న డబ్బులతో అసెట్ కొనొచ్చు, లేదా హెడ్ ఆఫీస్ క్యాష్ తో కూడా డబ్బులు కొనొచ్చు. హెడ్ ఆఫీస్ క్యాష్ కి అయితే నేను చెప్పాను కదా, ఈ ఎంట్రీ నేను డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయట్లేదు ఎందుకంటే క్యాష్ ఈజ్ ఎక్స్ట్రాక్ట్, క్యాష్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్. సో బ్రాంచ్ క్యాష్ లో ఆల్రెడీ నేను బ్రాంచ్ అసెట్ రాసేసాను, అసెట్ కొనేసాను. నాన్న తర్వాత ఒక లాసెస్ ఏమైనా ఇంకర్ అయితే, ఇందాక మనం అనుకున్నాం లాస్ ఏమైనా ఇంకర్ అయితే బ్రాంచ్ స్టాక్ లో బై లాస్ట్. మళ్ళీ నన్ను చూడు, స్టాక్ ఇన్వాయిస్ ప్రైస్ తగ్గుతుంది, బ్రాంచ్ స్టాక్ ఎప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ తగ్గుతుంది. సో లాస్ ఏమో అబ్నార్మల్ లాస్ కి, లోడ్ ఏమో అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి వెళ్ళాలి. సో బై అబ్నార్మల్ లాస్ కాస్ట్ ప్రైస్ బై లోడ్ ఏమో బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, లోడ్ ఏమో బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అబ్నార్మల్ లాస్ అనే లెడ్జర్ మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసుకోవాలి. abnormal loss to branch stock loss అయ్యాం, కాస్ట్ ప్రైస్. అలాగే బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లోడ్ ఏమో దీనికి సంబంధించి స్టాక్ సంబంధించినటువంటి దీని మీద లోడ్ ఏమో, లాస్ అయిన గూడ్స్ మీద లోడ్ ఏమో బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ కి వెళ్ళింది. సో బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లో సో 2 నా ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం, గూడ్స్ లాస్ అయిపోతే రాదుగా ప్రాఫిట్, అందుకే తగ్గిపోతుంది, అందుకే డెబిట్ చేస్తున్నాం. సో 2 బ్రాంచ్ స్టాక్ అకౌంట్, లోడ్ ఆన్ లాస్, రైట్, అబ్నార్మల్ లాస్. అలాగే ఆ P&L అకౌంట్ కి అబ్నార్మల్ లాస్ ని క్లోజ్ చేస్తున్నాను. సో అది రాద్దాం, అబ్నార్మల్ లాస్ ఇస్ ట్రాన్స్ఫర్ టు బ్రాంచ్ P&L. దీంతో ఈ లెడ్జర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. కొత్త లెడ్జర్ ఓపెన్ అయిందన్నా, దాని పేరు బ్రాంచ్ P&L. బ్రాంచ్ P&L డెబిట్ సైడ్ టు అబ్నార్మల్ లాస్, కాస్ట్ ప్రైస్ రాసాం. సో లాస్ట్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సో ఓన్ పర్చేస్ జనరల్ థింగ్స్ ఇప్పుడు ఉండవు, రాయట్లేదు. సో GSB అకౌంట్ అన్ని క్లోజింగ్స్ అంటే లెడ్జర్స్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాను, ఇటు క్లోజ్ చేయాలి. రైట్, సో స్టాక్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, స్టాక్ బ్యాలెన్స్, స్టాక్. సో రియల్ అకౌంట్ దీన్ని మనం బ్యాలెన్స్ తర్వాత చేద్దాం. GSB స్టాక్ వచ్చిందని, స్టాక్ రిటర్న్ అయిపోయిందా, అర్థమవుతుందా? సో స్టాక్ వచ్చినప్పుడు GSB క్రెడిట్ అయిందనా, అది రిటర్న్ అయినప్పుడు తగ్గిందనా. సో ఏదైతే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్, హెడ్ ఆఫీస్ యొక్క ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లోజ్. అలాగే బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లో ఉన్నటువంటి లోడ్ ఏదైతే ఉందో, లోడ్ ప్రాఫిట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు బ్రాంచ్ P&L అకౌంట్. లోడ్ కూడా ఒక రకమైన ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ అండ్ బై హెడ్ ఆఫీస్ ఆన్ గూడ్స్ సెంట్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్. సో ఆ ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, బ్రాంచ్ P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. లైక్ GP బై బ్రాంచ్ అడ్జస్ట్మెంట్. రైట్, తర్వాత బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఎక్కడ క్లోజ్ చేయాలి, బ్రాంచ్ P&L. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. తర్వాత బ్రాంచ్ క్యాష్ నామినల్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది, అంతకుమించి ఏముండదు కదా. సో డెటార్స్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఏముంటుంది అన్న క్లోజింగ్ బ్యాలెన్స్. బ్రాంచ్ అసెట్ కూడా ఒకవేళ డిప్రిసియేషన్ ఉంటే డిప్రిసియేషన్ రాస్తాం, లేకపోతే అది కూడా ఏముంటుంది అన్న బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, క్యారీ డౌన్, అబ్నార్మల్ లాస్, క్లోజ్ బ్రాంచ్ P&L. ఒకటే మిగిలిందని నేను ఒకే అకౌంట్ ని క్లోజ్ చేయలేదని, దట్ ఈజ్ బ్రాంచ్ స్టాక్ అకౌంట్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నాన్న. సో మోస్ట్ ఇంపార్టెంట్ లెడ్జర్ ఇది స్టాక్ అండ్ డేటాస్ మెథడ్ లో. యశ్వంత్ అడుగుతాను. యశ్వంత్, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ లో బ్యాలెన్స్ మిగిలితే అది ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది జనరల్ గా? క్లోజింగ్ స్టాక్. వెరీ గుడ్. ఒకవేళ క్లోజింగ్ స్టాక్ కూడా వాడు ఇచ్చేసాడు అనుకున్నానా, టాలీ అవ్వలేదు అనుకో,
కామన్ సెన్స్ పెట్టి ఆలోచించి ఎందుకు నేను అడుగుతాను అర్థం ఉంటుంది, దానికి అర్థం ఉంటుంది జాగ్రత్తగా. క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ కూడా వాడు ఇచ్చేసాడు కానీ టాలీ అవ్వలేదు. ఇన్వాయిస్ ప్రైస్ ఇచ్చేసాడు, టాలీ అవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయా? బ్రాంచ్ స్టాక్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ కూడా వాడే ఇచ్చాడు అనుకో, ఇంకా డిఫరెన్స్ ఉంది అనుకో, ఏమైనా రీజన్ ఉండే అవకాశం ఉంది. అన్ని ట్రాన్సాక్షన్స్ లైక్ జిఎస్బి అన్ని రాస్తారు అక్కడ, మనం ఆల్రెడీ అన్ని పోస్ట్ చేస్తాను, అయినా డిఫరెన్స్ వస్తుంది. ఏ రీజన్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? నాకు డెబిట్ సైడ్ తక్కువ వస్తుంది అనుకుందాం, లేదా క్రెడిట్ సైడ్ తక్కువ వస్తుంది అనుకో, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా అర్థం చేసుకో. డెబిట్ సైడ్ తక్కువ వస్తుందని ఉంచుకుందాం, క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చేస్తుందనా? క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ బ్రాంచ్ స్టాక్ అకౌంట్. ఏమయ్యే ఛాన్స్ ఉందన్నా? రికార్డ్ చేయకుండా ఉండొచ్చు. రికార్డ్ చేసాం, అన్ని రికార్డ్ చేసాం. నేను అలా రికార్డ్ చేయకపోతే ఎందుకంటే అది కదా అడుగుతున్నాను, అన్ని రికార్డ్ చేసాం. కామన్ సెన్స్ పెట్టుకో. స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ ప్రైస్ ఇది? ఇన్వాయిస్ ప్రైస్. జిఎస్బి ఏ ప్రైస్? కాస్ట్. కాస్ట్ ప్లస్ అడ్జస్ట్మెంట్ రెండు కలిపి ఏంటిది? మొత్తం ఇన్వాయిస్ ప్రైస్ కదా. స్టాక్ రిటర్న్స్ ఇన్వాయిస్ ప్రైస్, జిఎస్బి అండ్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ ఇన్వాయిస్ ప్రైస్, బ్రాంచ్ క్యాష్, బ్రాంచ్ స్టాక్ ఏంటి రెండు చెప్పు. క్రెడిట్ సైడ్ రాసిన బ్రాంచ్ క్యాష్ ఏంటి? సేల్ సార్. సేల్. సేల్ ఇన్వాయిస్ ప్రైస్ కే చేయాలా, అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చా? ఎక్కువ కూడా చేయొచ్చు సార్. మరి చేస్తే మరి దీనిలో వచ్చేది ఏంటి అప్పుడు? ప్రాఫిట్. ప్రాఫిట్, దట్ ఈస్ కాల్డ్ సర్ప్లస్. అర్థమవుతుంది ఏం చెప్పాను? ఇఫ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ బ్రాంచ్ ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మమని హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, నేను అంతకన్నా ఎక్కువ అమ్మితే వద్దంటాడు హెడ్ ఆఫీస్. వాళ్ళు అమ్మితే నాకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, ఆ ప్రాఫిట్ మనం ఏమని అనాలి? సర్ప్లస్. ఒకవేళ నాకు ఇది కూడా ఇన్వాయిస్ ప్రైస్ అనుకుందాం నాన్న, ఒకవేళ ఇది కూడా ఇన్వాయిస్ ప్రైస్ అనుకో, అప్పుడు మాక్సిమం ఏమైపోవాలి? లెడ్జర్ టాలీ అయిపోవాలి. అవ్వలేదు, అప్పుడు ఏమైనా ఉంచుకోవాలి? ఇంకా సర్ప్లస్ వచ్చినట్టు. సర్ప్లస్ ఇంకా ఎలా ఉంచుకుంటా? సేమ్ ప్రైస్ కి అమ్మాలని క్వశ్చన్ చెప్తే నేను అదే చెప్తున్నాను. ఒకవేళ క్వశ్చన్ లో ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మలేదు అని చెప్పాడు అనుకో, అప్పుడు నువ్వు ఉంచుకోవచ్చు. ఏమని? సర్ప్లస్ కానీ లాస్ కానీ. యశ్వంత్ క్వశ్చన్ వింటున్నావా? యశ్వంత్ మళ్ళీ చెప్తున్నాను, ఏం పర్లేదు జాగ్రత్త. నేనేమన్నానంటే ఇన్వాయిస్ ప్రైస్ కి గూడ్స్ వచ్చాయి, హెడ్ ఆఫీస్ ఏమో బ్రాంచ్ కి ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మమని చెప్పింది, నేను ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మలేదు అని ఇంటుంది అనుకో క్వశ్చన్ లో. బ్రాంచ్ ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మలేదు, అంతకని ఎక్కువ కమ్మింది లేదా తక్కువ కమ్మింది అన్నాడు అనుకో, అప్పుడు ఆ డిఫరెన్స్ ఏమయ్యే అవకాశం ఉంది? సర్ప్లస్ కానీ లాస్ కానీ అవుతుంది. ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మిందని క్వశ్చన్ లో క్లియర్ గా చెప్పాడు అనుకో, డిఫరెన్స్ ఏమయ్యే ఛాన్స్ ఉందని ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను. సర్ప్లస్ ఏమి ఉండదు సార్, టాలీ అయిపోతుంది. టాలీ అవ్వకపోతే అదే క్వశ్చన్, అదే కదా. టాలీ అవ్వకపోతే నన్ను జాగ్రత్త విను. ఎప్పుడైనా ఇలా టాలీ అవ్వకపోతే ఇట్స్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్న మనం ఆల్రెడీ ఇందాకే దాన్ని రాసేసాం. దట్ ఇస్ కాల్డ్ అబ్నార్మల్ లాస్, షార్టేజ్. అయితే ఇది మన అబ్నార్మల్ లాస్ ట్రాన్సాక్షన్ కింద మనం రాసేసాం. కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ చెప్పనప్పుడు మన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడుతున్నట్టే ఉంటాయి. లైక్ గూడ్స్ అండ్ బ్రాంచ్ అనేది ట్రాన్సాక్షన్, థెఫ్ట్ అనేది లేదా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ అనేది ఇంటర్నల్ గా అయితే మనకు తెలియదు ఆ విషయం. మరి తెలియనప్పుడు అది మిస్సింగ్ ఫిగర్ కింద ఐడెంటిఫై చేయొచ్చు. అందుకనే స్టార్టింగ్ లోనే బ్రాంచ్ స్టాక్ ఈజ్ హెల్ప్స్ టు నో షార్టేజ్ ఆర్ మీనింగ్. అర్థమవుతుందా ఇది యశ్వంత్? రైట్. సో దాట్ ఈస్ ద మీనింగ్ అనమాట. సో ఒకవేళ క్వశ్చన్ లో స్టాక్ అకౌంట్ లో అన్ని ఇచ్చేస్తే ఓకేనన్నా, అబ్నార్మల్ లాస్ కూడా ఇచ్చిన, ఒకవేళ నిజంగా క్రియేట్ చేయడం ఇంకా తక్కువ వస్తే డెఫినెట్ గా దాని అర్థం అబ్నార్మల్ లాస్ ఇంకా ఉంది, షార్టేజ్. ఒకవేళ డెబిట్ సైడ్ కానీ తక్కువ వస్తే అబ్నార్మల్ గెయిన్. అర్థమవుతుందన్న? అంటే స్టాక్ గెయిన్ అంటే ఇంతకు ముందు ఏదో రాంగ్ రికార్డింగ్ ఏదో చేయడం వల్ల స్టాక్ గెయిన్ కూడా రావచ్చు అన్న. అబ్నార్మల్ గెయిన్ రాకూడదు. ఫిజికల్ కౌంటింగ్ లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ కనబడింది. స్టాక్ ఇక్కడ నేను క్లోజ్ స్టాక్ ఫిజికల్ స్టాక్ వేసాను, ఫిజికల్ స్టాక్ వేస్తే ప్రీవియస్ స్టాక్ ఏదో ఇంతకు ముందు రికార్డ్ చేయలేదు, అది ఇప్పుడు కనబడుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా అబ్నార్మల్ గెయిన్ కూడా రావచ్చు. రైట్. సో స్టాక్ అకౌంట్ అబ్నార్మల్ గెయినా, అబ్నార్మల్ లాసా, షార్టేజా, లేకపోతే అది సర్ప్లసా, ప్రాఫిటా లేదా లాసా, ఈ విషయం అంతా మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? క్వశ్చన్ లో ఇచ్చిన డేటాను బట్టి
మనం ఐడెంటిఫై చేసుకోవాలి. క్లియర్? ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అండర్ ది స్టాక్ అండ్ డెటర్స్ మెథడ్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. సో దీనిలో ఎంట్రీస్ చెప్పాను, లెడ్జర్ పోస్టింగ్ చెప్పాను, అన్లెడ్జర్ ఎలా క్లోజ్ అవుతుంది చెప్పాను. అల్టిమేట్ గా బ్రాంచ్ P&L వచ్చిన ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది? హెడ్ ఆఫీస్ P&L కి వెళ్తుంది. సో దీంతో ఈ లెడ్జర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇంకా లెడ్జర్స్ అన్ని కూడా నేను క్లోజ్ చేశాను. ఇవి కాకుండా ఇంకా బోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. ఇవి జనరలైజ్డ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నేను తీసుకున్నాను, మీకు అర్థం అవడం కోసం నేను తీసుకున్నటువంటి లెడ్జర్స్. ఏ మెథడ్ లో కనిపెట్టినా ప్రాఫిట్ ఈజ్ సేమ్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇవాళ సెషన్ ఎండ్ చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ కౌశిక్. కౌశిక్ ఉన్నావా? సార్ కౌశిక్, లాస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఈ మెథడ్ లో మనం కనిపెట్టే ప్రాఫిట్ టోటల్ బ్రాంచ్ గూడ్స్ ప్రాఫిటా, ప్రాఫిట్ ఎర్నడ్ బై బ్రాంచా? టోటల్ బ్రాంచ్ ప్రాఫిట్. టోటల్ బ్రాంచ్ ప్రాఫిట్ ఎలా చెప్పగలం? అంటే బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ ద్వారా లోడ్ ని కూడా రికగ్నైజ్. రైట్. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ ద్వారా మనం హెడ్ ఆఫీస్ ఎర్న్ చేసిన ప్రాఫిట్ రికార్డ్ చేస్తున్నాం. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ లో ఒకవేళ అంతకన్నా ఎక్కువ కమితే వచ్చే ప్రాఫిట్ ని రికార్డ్ చేస్తున్నాం. అంటే టోటల్ ప్రాఫిట్ ని మనం రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి దిస్ మెథడ్ నేను ఇందాక చెప్పాను, ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. డిపెండెంట్ బ్రాంచ్ లో ప్రతి మెథడ్ లో కూడా మనం మాక్సిమం ఏం కనిపెట్టాలి? టోటల్ బ్రాంచ్ ప్రాఫిట్. ఏ మెథడ్ అయినా అదే ఆన్సర్ ఇవ్వాలి. టోటల్ బ్రాంచ్ ప్రాఫిట్ ఇవ్వాలి. నువ్వు బ్రాంచ్ ప్రాఫిట్ ఒక్కటే కనిపెడితే మాత్రం నీకు మెథడ్ టు మెథడ్ ఆన్సర్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో ఏ మెథడ్ లో చేసినా నీకు అల్టిమేట్ గా వచ్చే బ్రాంచ్ P&L అకౌంట్ లో ఉన్న ప్రాఫిట్ ఈజ్ సేమ్. బ్రాంచ్ ప్రాఫిట్ ఈజ్ సేమ్. సో బ్రాంచ్ P&L అకౌంట్ లో వచ్చిన ఈ ప్రాఫిట్ ఏదైతే నువ్వు P&L కి రాస్తున్నావో ఇట్ ఇస్ ద టోటల్ బ్రాంచ్ ప్రాఫిట్. ఇట్ ఈస్ ద టోటల్ బ్రాంచ్ ప్రాఫిట్. కౌశిక్, క్లియరే కదా? ఎస్ సార్. రైట్. సో దీంతో నేను ఇవాళ సెషన్ ఏం చేస్తున్నానన్నా, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి.